యేసు ప్రభు దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అని నిరూపించడానికి గాను నేను తీసుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు త్రిత్వం. బైబిల్లో దేవుడు తను తాను త్రిత్వంగా బయలుపరుచుకున్నాడు. కనుక దేవుడు త్రిత్వం అయితే, త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు కూడా దేవుళ్ళు అవుతారు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. రెండవదిగా, వందనాలండి క్రైస్తవ మిత్రులందరికీ. దేవునికి స్తుతులు కలుగునుగాక. ఈ జాన్ పాల్ గారు సాతాను బోధ, దెయ్యాల బోధ, అబద్ధ బోధ ఎలా చేస్తున్నారో చూడండి. దేవుడు త్రిత్వమై ఉన్నాడంటండి. అసలు బైబిల్లో దేవుడు త్రిత్వమై ఉన్నాడనేటువంటి మాట ఎక్కడైనా ఉందా? అసలు ఎంత దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతున్నాడంటే ఈయన. క్రైస్తవ్యంలో లేనటువంటి బోధను, అంటే ఎవరైతే బైబిల్ గ్రంథంలో రాయినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి తన సొంత సిద్ధాంతాన్ని, ట్రినిటీ అనేటువంటి సబ్జెక్టుని తీసుకుని ఆయన మాట్లాడుతున్నాడండి. ఇంతకీ బైబిల్లో ఏం వ్రాయబడిందో మనం చూద్దామండి. 1 తిమోతి 1:17 అండి. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 వాక్యములండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్ అంటున్నాడండి. అంటే సకల యుగములలో అంటండి. సకల యుగములు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో రాజయ్య ఉన్నటువంటి అక్షయుడు అంటండి. అక్షయుడు అంటే క్షయము కాని, చనిపోనివాడు, పుట్టనివాడు. అంటే యేసుక్రీస్తు మరియమ్మ పుట్టాడు కదండి, ఆయన గురించి అంటలేదండి. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటున్నారు. అదృశ్యుడు అంటే కంటికి కనపడ్డు, మానవులకు కానీ అసలు ఈ సకల చరాచర సృష్టికి కంటికి కనపడ్డు. అంటే ప్రవక్తలకు కనపడ్డాడంటే లేదు, ఎవరికి కనపడనటువంటి అదృశ్యుడు అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. అంటే ఏమంటున్నాడంటే అండి, అద్వితీయ దేవుడు అంటే, అద్వితీయము అంటే ఒక్కడు అనేటువంటి, ద్వితీయము కానిటువంటి వాడు అద్వితీయుడు అనేటువంటి వాక్యం ఇక్కడ మనకు కనపడుతుందండి. అదేవిధంగా 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు బైబిల్లో. ఆ దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. అంటే దేవుడు మనకు ఒక్కడే ఉన్నాడు, ఆ దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఉన్నాడు. ఆ మధ్యవర్తి సంఘానికి ఎవరంటే ఆయనే క్రీస్తు యేసు నరుడు అనేటువంటి విషయం చెప్తున్నాడండి. అదేవిధంగా 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యాన్ని కనుక చూస్తే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత కనపరుచును. సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే అన్నాడు. శ్రీమంతుడు అంటండి. శ్రీమంతుడు అంటే ఆయన కంటే శ్రీమంతులు ఎవరు లేరు. అలాంటి అద్వితీయుడునగు దేవుడు ఇప్పుడు ట్రినిటీ అంటున్నాడండి, ఒక్కడంటున్నారా? అద్వితీయుడగు దేవుడు, సర్వాధిపతి, అన్నిటికీ అధిపతి. యేసుక్రీస్తు కొన్నిటికి అధిపతి. అది కూడా ఆయనకు దాసుడిగా ఇవ్వబడింది కాబట్టి చెప్పుకొస్తున్నారండి. ఆ ప్రత్యక్షత యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే ఉన్నాడని చెప్పుకొస్తున్నాడండి. అదేవిధంగా తిమోతికి 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండు గాక ఆమేన్ అన్నాడు. అంటే సమీపింపరాని తేజస్సులో ఎవరున్నారంటే దేవుడు ఒక్కడే ఉన్నాడంటండి. సమీపింపరాని తేజస్సులో నివసించేటువంటి ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడు. అంటే మరణము కానీ, పుట్టుక కానీ, ముందు కానీ, వెనుక కానీ, అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో అంటే బ్రతికి ఉన్నవాడు, అంటే సజీవుడై ఉన్నవాడు అంటండి. అలాంటి వాడు అంటండి. యేసుక్రీస్తు వారిలాగా పుట్టినవాడు కాదు, యేసుక్రీస్తు వారిలాగా సిలువ వేయబడినవాడు కాదు, యేసుక్రీస్తు వారిలాగా దేవుని వద్దకు మరలా వెళ్ళినవాడు కాదు, యేసుక్రీస్తు వారిలాగా స్త్రీకి పుట్టినవాడు కాడు అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. మనుషుల్లో ఎవడునూ ఆయన్ను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే,
మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదంటండి, ఎవడునూ చూడనేరడంటండి. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమేన్ అన్నాడు. అంటే ఇప్పుడు వరకు యేసుక్రీస్తు వారిని అందరూ చూశారు కదండి. అపోస్తలులు చూశారు, లేకపోతే యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చూశారు, గల్లీ వాళ్ళు చూశారు, అందరూ చూశారు. మరి చూడనేరని వాడు ఎవరంటే అసలైన దేవుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడండి. ఇంకా చెప్తున్నాడండి, కీర్తన గ్రంథము 146 అధ్యాయము 3వ వాక్యం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనకుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు అంటున్నాడండి. అంటే రాజులు ఎవరు, నరులు ఎవరంటే రాజులైనటువంటి నరులు అనేటువంటి యేసుక్రీస్తు అనే నరుడు అనేటువంటి వాక్యం ఉంది కదండి, ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుదు, దేవుని ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని 146 కీర్తన 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఉందండి. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇందుకే దేవుడు ఎవరండి? దేవుడు శరీరం ధరించుకొచ్చిన వాడు కాదంటండి. ఆయనను ఆరాధించువారంటండి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇప్పుడు దేవుడు ఆత్మ అంటే ఎవరు? మన కంటికి కనిపించడు, చెవికి వినిపించడు, నోటికి మాట్లాడదామంటే కంటికి కనిపించడు, అంటే మనం పట్టుకుంటే దొరకడు. అలాంటి వాడు దేవుడు అని చెప్పి ఆయన కనపడడు అనేటువంటి అదృశ్యుడు అనేటువంటి విషయాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. యేసుక్రీస్తు వారిని మళ్ళీ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే 4వ అధ్యాయం 20, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చి మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, ఇక్కడ ఉంటుందండి సమరయ స్త్రీ అంటే వాటర్ తాగడానికి, ఆయన మంచినీళ్ళు తాగడానికి ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ఆయన బావి దగ్గరికి వెళ్తే సుకారుని ఊరి దగ్గర అక్కడ అన్నటువంటి మాటలు అన్నమాట అండి. అంటే క్రీస్తు అనబడిన మెస్సీ వచ్చింది. మీ మెస్సీ అంటే ఎవరండి? అభిషేకించబడిన వాడు, మాకు ప్రవక్త వస్తాడని చెప్పారు, ఆ ప్రవక్త ఏంటి, ఆ ప్రవక్త నేనేనమ్మా అని చెప్తారు క్రీస్తు అనబడిన మెస్సీ. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? మెస్సీ అనేటువంటి విషయం తెలియజేయబడుతుందండి. యోహాను సువార్త ఇక్కడ ఏమంటున్నాడంటే మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, సమస్తము అంటే అన్ని విషయాలు తెలియజేయనని చెప్పగా, అంటే యేసుక్రీస్తు వారు అన్ని విషయాలు తెలియజేశారా అంటే తెలియజేయలేదండి. మీరు ఈ వాక్యాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని గమనించాలండి. యోహాను సువార్త 5:37లో చూస్తే యోహాను 5:37, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఎవరి స్వరూపం వినలేదు, ఎవరి స్వరూపం చూడలేదంటండి? దేవుని స్వరూపం చూడలేదంటండి, ఆయన స్వరము వినలేదంటండి. మీకు కాసంతా దీన్ని అర్థం చేసుకోండి. అంటే జాన్ పాల్ గారు చెప్తున్నటువంటి బోధలు ఏంటంటే దేవుడు త్రిత్వమైనాడు అంటే ఇక్కడ అద్వితీయుడు దేవుడు ఒక్కడేనంటే కాదు, ముగ్గురు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నాండి. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 44లో అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఒకని వలన ఒకడు మీరు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి వద్ద మీ మీద నేరం మోపుదని తలంచకుడి. చూసారా చెప్తున్నాడు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. అంటే అద్వితీయ దేవుడు ఒక్కడే, ఆయన వలన వచ్చి మెప్పు. ఇప్పుడు ముగ్గురైనటువంటి టాపిక్ నెట్టుకొచ్చి అద్వితీయ దేవుడు మెప్పును కోరట్లేదు, అంటే సాతాను మెప్పును కోరుతున్నాడు. సాతాను బోధండి అయింది జాన్ పాల్ గారిది. అదేవిధంగా త్రిత్వం అనేటువంటి చేసేవాడు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది రాంగ్ అనేటువంటి విషయం చెప్తున్నాడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే అద్వితీయ సత్యదేవుడు అయినను నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. అంటే యేసుక్రీస్తుని ఎలా తెలుసుకోవాలంటండి? అద్వితీయ సత్యదేవుడు అని తెలుసుకోవాలంటండి. నీవు పంపిన యేసుక్రీస్తుయే ఎరుగుటే, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యం. అంటే దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన సత్యవంతుడైన దేవుడు, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము అని చెప్తూ ఈ 17వ అధ్యాయంలో 4వ వాక్యంలో యోహాను సువార్తలో ఈ విధంగా అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూసారా ఎంత చక్కగా చెప్తున్నానండి. యేసుక్రీస్తు దాసుడుగా వచ్చాడు, దేవునిగా తండ్రి పంపాడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే
దాసుడు యజమాని యొక్క సంబంధాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. మరియు ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా మీరు చూస్తే యోహాను సువార్త లాస్ట్కి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు అదే ఆయన సమాధిలో నుండి బయటకు వస్తారు కదండి. బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు. ఏమని అంటారంటే, మగ్దలిని మరియా అంటాడు. మగ్దలిని మరియా, నేను తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మీ తండ్రియును నా తండ్రియును, నా దేవుడును మీ దేవుడును అనేటువంటి వారి దగ్గరికి నేను వెళ్తానని చెప్పేసి ఆయన చెప్తాడండి. మగ్దలిని మరియతో అంటాడు, మీ తండ్రియును నా తండ్రియును, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నాను అనేటువంటి విషయం. మరి బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని ఉంది కదండి అంటే మీరు అనుకోవచ్చు. అవన్నీ కూడా తర్జుమాలు లోపాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఉంటుందండి. అంటే అంటే కీర్తన గ్రంథంలో రాసినటువంటి దైవములు అనేబడే చోట యేసుక్రీస్తు ఒక పేరు వాడబడాలి. ఎందుకంటే పాత నిబంధనల ప్రవక్తలను కానీ దైవదూతలను కానీ దైవములు అనేటువంటి విషయాన్ని కీర్తన గ్రంథంలో వాడబడిందండి. యెషయా 40:18లో కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు. అంటే ఇక్కడ ఏ రూపమైన యేసుక్రీస్తు రూపాన్నైనా యేసుక్రీస్తు స్వరూపాన్నైనా మీరు ఎవరితో అంటే యేసుక్రీస్తుని దేవుడైనటువంటి సాక్షాత్తు దేవుడైనటువంటి వానితో సమానం చేయగలరా మీరు అని చెప్తున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 46వ అధ్యాయము 5లో మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అద్వితీయ దేవుడైనటువంటి వాడిని ఒకడని యేసుక్రీస్తు వారు చెబితే మత్తయి సువార్తలోని యోహాను సువార్తలో అన్ని వాక్యాలు మనం చదువుకున్నాం కదండి. దేవుడు ఆత్మ కనుక, దేవుడు అద్వితీయుడు కనుక అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటే ఇక్కడ యెషయా గ్రంథంలో 46వ అధ్యాయము 5వ వాక్యంలో మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవనికి నాకు పోటీగా చేయుదురు. చూసారండి ఎంత చక్కని మాటలు ఉన్నాయో బైబిల్లోని. అంటే జాన్ పాల్ గారు అబద్ధాల బోధను ప్రజలపై రుద్దుతున్నాడండి. మీరు అసలు ఆ సాతాను బోధను మీరు వ్యతిరేకించాల్సి ఉంటుంది. అయితే మీరు కాస్తంత ఆలోచించాలని మేము ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాండి. యెషయా గ్రంథం 46:9లో చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుడిని నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడును లేడు. ఈయన పోలిన వాడంటండి ఇలా ఉండేవాడు అలా ఉంటాడు, యేసుక్రీస్తు ఇలా ఉండేవాడు అలా ఉంటాడంటే ఇది అబద్ధపు బోధండి. మీరు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నాను ప్రేమపూర్వకంగా. యెషయా గ్రంథము 30 అధ్యాయం 1వ వచనం, యెహోవాకు ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగుకి ఆలోచన చేయి, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. చూసారండి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా యెహోవా దేవుడైన పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఎవరు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి విషయాన్ని మనకు తెలుసు. ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? చక్కగా చెప్తున్నారండి. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు? అద్వితీయ దేవుని వలన వచ్చి ముప్పెను కోరక మనుషుల వలన వచ్చి ముప్పును పొందుతున్నారు. అద్వితీయ సత్య దేవుడైన యెహోవా అని దేవుడు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారండి చూడండి, సమీపింపరాని తేజస్సులని పౌలు గారు చెప్తుంటే ఈ విషయాలన్నీ చూస్తే మనకు ఏం అర్థమవుతుందండి? జాన్ పాల్ గారు తన అబద్ధ బోధలతో ప్రజలను భ్రమింపచేసి భయపెట్టి దేవుడు అద్వితీయుడు కాదు, దేవుడు త్రిత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారండి. మీరు కనుక జాన్ పాల్ గారి బోధల్లో కనుక పడితే కనుక ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్ళిపోతారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఉంటానండి. ధన్యవాదాలు. వందనాలండి.